నారా లోకేష్ రాజ్యంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది అని అంటున్నారు, దీనికి ఏమంటారు? రెడ్ బుక్ పాలన కానీ నడిచింటే ఎవరికి ఒక్కరు కూడా బయట ఉండేవాళ్ళు కాదు వాళ్ళు. మేము అదే నారా లోకేష్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. డెఫినెట్గా నువ్వు రెడ్ బుక్ అని ఆ రోజుల్లో నొక్కి వక్కానించావు. ఈరోజు రెడ్ బుక్లోంచి ఒక్క పేజీ కూడా ఇంకా మీరు తిప్పలేదు. డెఫినెట్గా అవన్నీ తిప్పాలి. వాళ్ళనే కాదు, వాళ్ళతో అంటగాగిన ఆఫీసర్లు కూడా ఈరోజు చాలా అక్రమాలకు పాల్పడుతున్నారు. వాళ్ళను కూడా ఆ రెడ్ బుక్లోంచి ఒక్కొక్క పేజీ తిరిగేస్తేనే కానీ నెక్స్ట్ 4 సంవత్సరాల తర్వాత మనం ఈ రాజకీయ మనుగడ అనేది ఒక రూపం దాల్స్తుంది, లేకపోతే కష్టం. ఇప్పుడు కడప జిల్లాలో వైఎస్ఆర్ స్టాట్యూ చుట్టూ జెండాలు కట్టారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఇంటికి వైఎస్ఆర్సీపీ జెండాలు కడతాం, మీరు ఊరుకుంటారా అని చెప్పేసి వైసీపీ నేతలు డైరెక్ట్. ఈరోజు పండుగ. అదే రాజశేఖర రెడ్డి గారు రామారావు గారిని ఎంతగానో అభిమానించేవాడు. ఆయన చుట్టుకారం కట్టినారంటే ఆయన ఆత్మహత్య ఎంతగానో సంతోషిస్తుంది, ఎంతో సంతోషిస్తుంది. దాని గురించి వీళ్ళేమే మాట్లాడాల్సిన అవసరం. రాజశేఖర రెడ్డిని అడిగితే బ్రతుకుంటే ఆయనే చెప్తాడు. రామారావు గారి జెండా నా పక్కన కట్టినారంటే ఆయన ఎంత సంతోషపడి ఉంటాడో ఆయన ఆత్మకు తెలుసు.